లాభదాయక పదవులు చేపట్టిన కారణంగా ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. ఈ వ్యవహారంలో వీరిపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫారసుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేయగా ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. 2015 మార్చి 13 నుంచి 2016 సెప్టెంబర్ 8 వరకు ఈ 20 మంది ఆప్ ఎమ్మెల్యేలు పార్లమెంటరీ కార్యదర్శుల పదవిలో ఉండటం ద్వారా లాభదాయక పదవిని చేపట్టినట్లయిందని, ఫలితంగా వీరు శాసనసభకు అనర్హులవుతారని రాష్ట్రపతికి పంపిన అభిప్రాయంలో ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం చేసిన ఫిర్యాదుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈ 20 శాసనసభ స్థానాలకు త్వరలో ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. అనర్హత వేటుకు గురైన వారిలో ఢిల్లీ మంత్రి కైలాస్ గెహ్లాట్, ప్రముఖ శాసనసభ్యురాలు అల్కా లాంబా కూడా ఉన్నారు. మొత్తం 70 శాసనసభ స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీకి 65 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం 20 మందిపై అనర్హత వేటు పడడంతో ఆమ్ ఆద్మీ బలం 45కి పడిపోయినా కేజ్రీవాల్ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు. ఎన్నికల సంఘం చేసిన సిఫారసును వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఆప్ శాసనసభ్యులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. మరోవైపు నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్తో సమావేశమైన ఆప్ ఎమ్మెల్యేలు అనర్హత వేటు వివాదంలో తమ వాదన వినిపించేందుకు రాష్ట్రపతిని కలవనున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోనూ పార్లమెంటరీ కార్యదర్శుల నియామకాలపై వివాదాలు నడుస్తున్నా తమనే బలిపశువులను చేశారని విమర్శించారు. దీనికి వెనుక భాజపా హస్తం ఉందని ఆరోపించారు. సరైన నియమ నిబంధనలు అనుసరించకుండా ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. అయితే ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేలు రాష్ట్రపతిని కలిసేలోపే వీరిపై అనర్హత వేటుకు ఆమోదముద్ర వేస్తూ రామ్నాథ్ కోవింద్ నిర్ణయం తీసుకున్నారు.